బెట్టింగ్ యాప్స్ గురించి ఇంతకుముందు ఏం జరుగుతోంది ఏంటి, సజ్జనార్ గారు ఏ విధంగా దాని మీద ఫైట్ మొదలెట్టారు, అసలు బెట్టింగ్ యాప్స్ మీద వల్ల ఎంత దారుణాలు జరిగిపోతున్నాయి, ఎంతమంది చనిపోతున్నారు, వీటన్నిటి గురించి కూడా మనం ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో మీరు చూడకపోతే కనుక మళ్ళీ ఫాలో అవ్వండి. మన ఛానల్లో ఉంది, వేదాంత ఛానల్లో ఉంది. ఇమీడియట్గా మీరు దాన్ని ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలన్నీ వస్తుంటాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే, మొన్నటిదాకా చిన్న చిన్న సెలబ్రిటీలు అంటే టీవీ రంగంలో కొంచెం పనిచేసేవాళ్ళు, విష్ణుప్రియ లాంటి వాళ్ళు, లేదంటే టేస్టీ తేజ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు. అలాగే హర్షసాయి, ఇమ్రాన్, ఇలా కొంతమంది యూట్యూబర్ల మీద కొంతమంది మీద కేసులు పెట్టారు. అయితే ఏంటంటే, ఇప్పుడు పోలీసుల మీద వచ్చిన విమర్శ ఏంటంటే, మీరు అందరూ చిన్న వాళ్ళ మీద, యూట్యూబర్ల మీద, ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెడతారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు బోల్డ్ సినిమా వాళ్ళు బోల్డ్ చేస్తున్నారు, వాళ్ళ మీద మీరేం పట్టించుకోరు, వాళ్ళ మీద దరిదాపుల్లో కూడా మీరు వెళ్ళలేరు అని ఇప్పుడు పెద్ద విమర్శలు వచ్చినాయి. అందులో కొన్ని విమర్శలు నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సోను సూద్ విషయం ఒకటి చెప్పాను, మంచు లక్ష్మి విషయం ఒకటి చెప్పాను. దాని తర్వాత ఇంకొక అతను టీవీలో ఇప్పుడు జబర్దస్త్లో వస్తుంటాడు, అతని పేరు సుడిగాలి సుధీర్ కూడా ఇలాగ మరి చేశాడు కదా. మరి వాళ్ళ మీద వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ల మీద ప్రమోషన్ చేశారు కదా, వాళ్ళ సంగతి ఏంటని అడిగారు. ఇప్పుడు అసలు వాళ్ళ సంగతే కాదు, ఇంకా చాలామంది సంగతి తెలుస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా చాలామంది సంగతి ఇప్పుడు పోలీసులు తెలుస్తున్నారు. ఇప్పుడు ఎవరెవరి మీద చాలా పెద్దవాళ్ళ మీద కేసులు పెట్టేశారు ఏకంగా. రాణా దగ్గుబాటి, సురేష్ ప్రొడక్షన్స్కి సురేష్ బాబు గారు వాళ్ళ అబ్బాయి రాణా దగ్గుబాటి, పెద్ద హీరో రాణా దగ్గుబాటి మీద కేసు పెట్టారు. ప్రకాష్ రాజ్ మనం కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో మాట్లాడాడు. ఎప్పుడు అవకాశం వచ్చినా సరే పవన్ కళ్యాణ్ మీద ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు ఆయన. అలాగే సనాతన ధర్మం మీద ఏదేదో మాట్లాడుతుంటాడు. ఇన్ని నీతులు చెప్పే నేను అసలు సమాజం కోసమే బతుకుతున్నాను, సమాజ సేవ కోసమే బతుకుతున్నాను, ఈక్వాలిటీ కోసం బతుకుతున్నాను, పేదవాళ్ళ కోసం బతుకుతున్నాను, ఈ సొల్లు కబుర్లు చెప్పే ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఈ కేసులో, బెట్టింగ్ యాప్ల కేసులో నోటీసులు ఇచ్చారు ప్రకాష్ రాజ్కి పోలీసులు. హైదరాబాద్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు ఈయనకి కూడా నోటీసులు ఇచ్చారు. ఇటు చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది ఏదో అన్నట్లాగా ఈ ప్రకాష్ రాజ్ వ్యవహారం అంతా. తర్వాత విజయ్ దేవరకొండ లేటెస్ట్గా ఎన్నో పెద్ద పెద్ద హిట్లు ఇచ్చి రాబోయే రోజుల్లో కాబోయే సూపర్ స్టార్ అన్నంత రేంజ్లో ఉన్న విజయ్ దేవరకొండకి ఇప్పుడు చుట్టుకుంది. విజయ్ దేవరకొండ కూడా కొన్ని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాడని చెప్పి విజయ్ దేవరకొండ మీద కూడా కేసులు పెట్టారు. దాంతోపాటు మంచు లక్ష్మి, ఇందాక కూడా నేను చెప్పాను, నిన్న మనం వీడియోలో కూడా చెప్పాను మంచు లక్ష్మి విషయం. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక పేకాటకి సంబంధించింది మాట్లాడింది. డైరెక్ట్గా ఆడితే ఆడండి, ఇంకా బెట్టింగ్లు చెయ్యండి, ఎంటర్టైన్మెంట్ చేసుకోండి, బెట్టింగ్లతో ఎంటర్టైన్మెంట్ చేయండి అని ఇట్లా అసలు చాలా మాట్లాడేసింది అమ్మాయి. అమ్మాయి తెలియకుండా చేసిందని మాత్రం మనం అనుకోవడానికి వీల్లేదు. టోటల్గా బెట్టింగ్లు చేయండి అని డైరెక్ట్గా చెప్పింది. అది ఏదో యాప్, ఈ యాప్ని మీరు దీంట్లో ఆడుకోండి అంటాం వేరు, డైరెక్ట్గా బెట్టింగ్లు చేయండి అని చెప్పింది అమ్మాయి. మరి ఆ అమ్మాయి మీద ఇప్పుడు మంచు లక్ష్మి మీద కేసులు పెట్టారు. తర్వాత శ్రీముఖి మనందరికీ తెలుసు, యాంకర్. ఇప్పుడు సినిమాల్లో అంటే పెద్ద సక్సెస్ కాలేదు, కానీ యాంకర్లో ఇప్పుడు సుమా తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఉన్నది శ్రీముఖి. సో స్టార్ యాంకర్ కింద లెక్క, స్టార్ యాంకర్ శ్రీముఖి. అలాగే అనన్య నాగళ్ళ ఈ మధ్య ఒక 2-3 సినిమాల్లో అమ్మాయి హీరోయిన్గా కూడా చేసింది. పవన్ కళ్యాణ్ గారితో కూడా ఒక సినిమా చేసింది. పవన్ కళ్యాణ్ గారు లాయర్గా చేసిన సినిమా వకీల్ సాబ్లో 3 ఉంటారు. ఆ 3లో ఒక అమ్మాయి అనుకుంటా, అనన్య నాగళ్ళ. ఈ అమ్మాయి మీద ఇప్పుడు కేసు పెట్టారు. తర్వాత వంశీ సౌందర్య రాజన్ అంట ఈ కేసు పెట్టారు. తర్వాత వసంత కృష్ణ, ఆ తర్వాత శోభా శెట్టి కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్, ఆ బిగ్ బాస్లో ఉంది. ఆ అమ్మాయి మీద కూడా పెట్టారు. తర్వాత అమృత చౌదరి, ఈ అమ్మాయి మీద పెట్టారు. తర్వాత నైనీ భావని కూడా లేటెస్ట్గా 2 సార్లు, ఇప్పుడు గతంలో ఒకసారి బిగ్ బాస్కి వెళ్ళింది, మళ్ళీ లేటెస్ట్గా మొన్న ఈ మధ్య కూడా బిగ్ బాస్లో కూడా అమ్మాయి ఉంది. బిగ్ బాస్ 8లోనూ ఉంది, బిగ్ బాస్ 7లో కూడా ఉన్నట్టుంది, రెండిట్లోనూ పార్టిసిపేట్ చేసింది. సో బిగ్ బాస్ పార్టిసిపెంట్ నైనీ పావని. అలాగే సిరి హనుమంతు, ఈ సిరి కూడా బిగ్ బాస్లో ఉంది, లాస్ట్ టైం బిగ్ బాస్లో ఉన్నట్టుంది. సో వీళ్ళందరి మీద కూడా లేటెస్ట్గా సైబరాబాద్ పోలీసులు, మియాపూర్ పోలీసులు వీళ్ళు కేసు పెట్టారు. ఈ కేసుల మీద వీళ్ళ మీద చాలా సీరియస్గా చర్యలు తీసుకునే అవకాశం. చర్యలంటే
ఇప్పుడు ఆల్రెడీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి విష్ణుప్రియ వెళ్ళడం జరిగింది. విష్ణుప్రియ ఒప్పుకుంది, నేను ప్రమోట్ చేశానని ఒప్పుకుంది. డబ్బులు ఎంత వచ్చినాయి ఏంటి, బాగా గట్టిగానే డబ్బులు వచ్చినాయని కూడా ఒప్పుకుందంట. ఇప్పుడు విష్ణుప్రియకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వివరాలన్నీ తీసుకున్నారు. మరి ఆ బ్యాంక్ అకౌంట్ని సీజ్ చేస్తారా ఏంటి తెలియదు. సో ఆ అమ్మాయి ఫోన్ను కూడా, విష్ణుప్రియ ఫోన్ని కూడా సీజ్ చేశారంట. సో ఇదే ట్రీట్మెంట్ మిగతా వాళ్ళందరికీ వస్తుంది. సో ఇప్పుడు ఈ సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఎంతెంత సంపాదించారు, ఎన్నెన్ని లక్షలు ఎన్నెన్ని కోట్లు సంపాదించారు ఈ యాప్స్ని ప్రమోట్ చేసి, వీళ్ళని అసలు కాంటాక్ట్ చేసిన వాళ్ళు ఎవరు, ఆ కాంటాక్ట్ చేసిన వాళ్ళకి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ మొత్తం అంతా కూడా ఈ వీళ్ళ ద్వారా ఈ హీరోలని లేదంటే ఈ సెలబ్రిటీలు అందరినీ పట్టుకుని వీళ్ళ ద్వారా వీళ్ళని ఎవరెవరు కాంటాక్ట్ చేశారు ఏంటి, వాళ్ళ వెనకాల ఉన్న కంపెనీలు ఏంటి, వాళ్ళ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ మొత్తం లాగడానికి ప్రయత్నం ఇప్పుడు ఈ సెలబ్రిటీలు, ఈ హీరోలు, హీరోయిన్లు వీళ్ళ ద్వారా పోలీసులు చేస్తున్నారు. సో పోలీసులు అయితే మాత్రం చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో కూడా కొంతమంది మీద ఇలాంటి కేసులు అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే ఏంటంటే ఫైనల్గా వచ్చేసరికి ఈ హడావిడి మనం అంత ముందు చూసాం. డ్రగ్స్ కేసులో కూడా ఇలాంటి హడావిడి చాలా చూసాం. పోలీస్ స్టేషన్కి పిలవడం, వాళ్ళని ఎంక్వైరీలు చేయడానికి అందరూ మర్చిపోతారు దాని గురించి. అలాగే ఈ కేసులో కూడా అందరినీ తీసుకురావడం, ఈ హడావిడి అంతా చేస్తున్నారు. కానీ వీళ్ళకి శిక్షలు ఎంతవరకు పడతాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. చాలా చట్టాలని మారిస్తేనే తప్ప వీళ్ళ మీద పెద్ద శిక్షలు పడే అవకాశాలు కనిపించట్లా. సో అందువల్ల వీళ్ళకి శిక్షలు ఏం పడతాయి అనేది తెలియదు. కానీ మొత్తానికి కొన్ని రోజులు హడావిడి అయితే మాత్రం నడుస్తుంది. అందరినీ పోలీస్ స్టేషన్కి పిలవడం, విజయ్ దేవరకొండని, రాణాని, మంజులక్ష్మిని, వీళ్ళందరినీ కూడా, శ్రీముఖిని, మొత్తం వీళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి పిలవడం, వీళ్ళ వివరాలు అడిగి తెలుసుకోవడం, వీళ్ళ ఫోన్లు సీజ్ చేయడమా, వీళ్ళదంటే బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయడం, ఇలాంటివన్నీ ఏదైనా ఒకటి రెండు జరిగే అవకాశం అయితే ఉంది. సో రాబోయే 10-15 రోజుల దాకా కూడా ఈ హడావిడి చాలా ఉంది. మనకి చాలా కూడా ఎంటర్టైన్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారం చివరికి ఎంటర్టైన్మెంట్ వ్యవహారంగా మారిపోతుందా, లేదంటే పోలీసులు సీరియస్గా వీళ్ళ మీద కేసులు పెట్టి కొంతమంది పారిపోయారు, ఆ దేశం నుంచి వదిలిపోయి పారిపోయారు. హర్ష సాయి వెళ్ళిపోయినట్టున్నాడు, ఇమ్రాన్ అనే అతను వెళ్ళిపోయినట్టున్నాడు, ఇంకొక అతను ఎవరో వెళ్ళిపోయాడు, ఏదో మొత్తానికి ఇంకో అతను ఎవరో, ఇలా చాలామంది వెళ్ళిపోతున్నారు, ఎవరికాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకురాగలుగుతారా, వీళ్ళని చట్టం ముందు నిలబెట్టి వాళ్ళకి శిక్షలు పడేలాగా చేయగలుగుతారా అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. సో ఇది ఈరోజు వీడియో. దీని మీద అప్డేట్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడల్లా మీకు వీడియోలో మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతాకి జై.